ఏపీలో నూతన అసెంబ్లీ కొలువుదీరింది. 16వ అసెంబ్లీలో శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు వెల్కమ్ చెప్పారు. తన ఛాంబర్లో ఆసీనులైన చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అంతకుముందు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. తన బావమరిది బాలకృష్ణతో కలిసి వచ్చిన సీఎం చంద్రబాబు అసెంబ్లీ మెట్లపై ప్రణమిల్లారు. గతంలో అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్లు తాను పరువు కోసం బతికానని, సభలో జరిగిన సంఘటనలను చూస్తుంటే ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని, అలాంటి సభలో తానున్నానని అప్పట్లో అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతానంటూ ఆనాడు శపథం చేశారు చంద్రబాబు. ఇవాళ ఆ శపథం నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు, పవన్ ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. టీడీపీ, జనసేన సభ్యులు చిరునవ్వులు చిందిస్తూ సందడి చేశారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు టీడీపీ ఎమ్మెల్యేలు. అనంతరం సీఎం చంద్రబాబుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో పాటు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.